హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మా స్టైల్లో కాకరకాయ ఫ్రై అండి. మొన్న పోయి లాస్ట్ సారి కాకరకాయని కూర్చి స్టఫింగ్ చేసేసి దారం కట్టి హోల్గా వేపాము. సో ఈరోజు కాకరకాయలు అనేది రౌండ్స్గా చేసి ఇదిగోండి ఈ పొడి వేసి వేపుదాము. సో దీనికి ఎండుమిరపకాయలు, ఈ పొడికి సంబంధించిన వచ్చేసి ఈ ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసేసి ఇదిగోండి ఇలా పట్టించేసామండి. చూసారండి. సో అందుకని అది ఏం పట్టించామని దాన్ని చూపించడానికి ఇవన్నీ కూడా పెట్టాము. సో చూసారండి, ఇది పొడి అండి. దీంట్లో వచ్చేసి చెప్పాను కదండి, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసి మొత్తం అంతా ఇది పౌడర్ చేసి పట్టుకున్నామండి. ఇది చూసారండి. ఇది కూడా చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నామండి. నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాము. దీనికి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి. దీనికి తాలింపు ఇంకేం లేదండి, ఓన్లీ కాకరకాయలు రౌండ్గా కోసుకున్నాం కదా, అది వేసేసి జస్ట్ కొంచెం ఉప్పు వేసేసి లైట్గా పసుపు వేసేసుకుని కారం అనేది వేయకుండా ఎండుమిరపకాయల కారం అనేది వేసేసుకుంటే సరిపోద్దండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయలు అనేది వేసుకుందాము. సో ఆయిల్ అనేది అయిపోయిందండి. ఈ ముందుగా కోసి పెట్టుకున్న ఈ కాకరకాయ వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నామండి. ముందు నూనె కాగేటప్పుడేమో హై ఫ్లేమ్ పెట్టాము. సో ఎప్పుడైతే ఆయిల్లో ఈ కాకరకాయలు వేసేటప్పటికల్లా కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. చూసారండి, నూనెలో బాగా వేగుతున్నాయి. చూసారండి ఆయిల్లో ఎలాగ వేగుతున్నాయో. దీనిలో ఉప్పు కూడా వేసుకోక్కర్లేదు, ఎందుకంటే కారంలో ఆల్రెడీ వేసేసాం కాబట్టి, దీంట్లో ఆల్రెడీ వేసేసాం కాబట్టి కళ్ళుప్పు తీసుకొని మిక్సీలో దంచుకున్నామండి. సో అందుకని ఇంకా పర్టికులర్గా కారం ఉప్పు అనేది వేయాల్సిన అవసరం లేదు. చూస్తారండి ఎలా వేగుతున్నాయో నూనెలో. చాలా గట్టిగా ఉన్నాయండి. ముక్క అనేది వేగటానికి బాగా టైం పట్టేసింది. సో అందుకని ఒకసారి మధ్య మధ్య కలుపుకుంటున్నామండి, లేకపోతే మాడిపోతాయి. ఏదన్నా సరే మంచిగా ఉడికితేనే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే కొంచెం ఒక 50% అనేది వేగిందండి కాకరకాయ అనేది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాము. ఇంకా మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం సిమ్లో పెట్టుకున్నామండి ఒకసారి. పర్వాలేదండి, 50% అయితే వేగిపోయింది కాబట్టి ఇంకొంచెం 10-15 మినిట్స్ వేగేస్తే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటున్నామండి, ఎందుకంటే కొంచెం ముక్కకి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాము. లైట్గా వేసుకుని సారి తిప్పుతాము. ఎందుకంటే లైట్గా అనేది ఎందుకన్నానంటే ఆల్రెడీ ఈ కారపొళ్ళు అనేది మేము ముందుగానే కళ్ళుప్పు దంచుకున్నాం కాబట్టి దాంట్లోనే. సో అందుకనే కొంచెం ముక్కకు అనేది ఉప్పు పట్టాలని సో లైట్గా వేసుకున్నామండి. స్పూన్ కూడా కాదు, హాఫ్ స్పూన్ వేసుకున్నాము. వాళ్ళు ఎక్కువ అయిపోతే తినలేము కాబట్టి. సో చూసారండి అలా వేగుతున్నాయి కాకరకాయలు అనేది.
కారం అనేది 75% వచ్చి కాకరకాయ అనేది రెడీ అయిపోయిందండి. సో ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న ఈ కారం అనేది, ఎండుమిరపకాయల కారం అనేది దీంట్లో వేసేసుకుందాము. చూసారండి, ఇన్స్టెంట్ జల్లుకుంటున్నాము. ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు మరి ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకున్నాం కాబట్టి ఇన్స్టెంటే కదండి అది. సో చూసారండి, ముందు సగం వేసుకున్నామండి. ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు మంచి వాసన వస్తుందండి. అసలు స్మెల్ చాలా బాగుందండి. మొత్తం అనేది వేసేసుకున్నాం పొడి అనేది. వాసనకే నూరు ఊడుతుందంట చూడండి, వాసనకే నూరు ఊడుతుందండి. అసలు చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉందండి. చూసారండి, ఇంకొంచెం ఒక 10 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసాం కాబట్టి 10 మినిట్స్ అనేది కారం అనేది దానికి పట్టేసేస్తే కాకరకాయలకి ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. సో సిమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి మాడకుండా బాగానే ఉంటుంది. ఒక 5 to 6 మినిట్స్ అనేది పెట్టేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. ఆల్రెడీ పప్పుచారు చేసుకున్నాం కాబట్టి దీన్ని నంచుకున్న లేదా వైట్ రైస్ అన్నా కూడా వేసుకొని తిన్న కారంతోనే పాటు ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి, ఫైనల్గా ఈ కరివేపాకు కూడా చల్లుకుందాము. ఇది మా రెసిపీ అండి. చూసారండి, ఇంకొక 2 మినిట్స్ అండి కట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ తగలగానే కరివేపాకు అనేది ఆయిల్లో చిటపటలాడుతుందండి. చూసారండి, మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అనేది కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇది పక్కన పెట్టుకుందామండి. చూసారండి, సో చూసారండి, మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అని రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి. చూసారండి, ఓకే అండి, బాయ్ అండి.